క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరకు మరణాత. దేవుని చిత్తమును బట్టి శిలువ ధ్యానములలో మరి యొక్క దినములోనికి ప్రవేశించి శిలువను ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి దేవుని స్తుతించుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు పాత నిబంధనలో ఉండిన పస్కా గొర్రెపిల్ల ఎలాగున ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో చేతిలో నుండి విడిపించుటకు సాధనమైనదో ఆ భాగమును ధ్యానము చేయొచ్చు. నూతన నిబంధనలో సర్వమానవాళి పాప పరిహారమును చేసిన కల్వరి గొర్రె పిల్ల అయినటువంటి యేసు క్రీస్తునకు సూచనగా ఉండిన ఈ ధ్యానము చేయుట కొరకు నేను ఆశించుచు ఉన్నాను. ఈ మాటలను ధ్యానం చేయుటకు నిర్గమకాండము 11వ అధ్యాయము 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు చదివిన తరువాత యోహాను సువార్త కూడా చదివి ధ్యానంలోనికి మనం ఉపక్రమిద్దాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు ఇస్సోపు కొంచెం తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరినో ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్టు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 36వ వచనం వరకు కూడా చదువుకొని ఈ సమయమందు ధ్యానంలోనికి మనము ప్రవేశించుదాము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పితేనో ఆయనే ఈయన. నేను ఆయనని ఎరుగునైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చితనని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురములే ఆకాశం నుండి దిగివచ్చుడు చూచితని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగునైతిని కానీ నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేనెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితనెను. మరలా యోహానును అతని శిష్యులు 2 నిలుచుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. ఆమెన్.
దేవునికి మహిమ కలుగునో గాక. ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పస్కా గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, ఈ రెండింటిని గూర్చి క్లుప్త ధ్యానము చేయుటకు నేను ఆశించుచు ఉన్నాను. ఇశ్రాయేలీయులు యోసేపును బట్టి, ఐగుప్తులో యోసేపు అధికారిగా, రాజు కాని రాజుగా ఐగుప్తు దేశంలో ఉండుటను బట్టి, కలిగిన కరువును బట్టి ఐగుప్తు దేశమునకు వెళ్ళి ధాన్యము కొనుగోలు చేసుకోవడం, అక్కడ యోసేపును కనుగొనడం, యోసేపు ఆహ్వానం మేరకు యాకోబుతో పాటు అక్కడకు వెళ్ళడం, అక్కడ 430 ఏండ్ల పాటు ఉండడం, యోసేపును ఎరగని క్రొత్త రాజులు వచ్చి ఇశ్రాయేలీయులను బాధించడం, ఇవన్నీ జరిగిన విషయాలు మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఆ సమయంలో తిరిగి వారు దేవునికి మొర్రపెట్టగా, వారి స్వదేశమునకు వెళ్ళవలని ఆశించి దేవుని కోరుకొనగా, దేవుడు మోషే అనేటటువంటి నాయకుడిని వారికి ఏర్పాటు చేసి మోషే ద్వారా వారిని తిరిగి రప్పించుటకు ఆ ప్రయత్న సమయమందు ఫరో ఎంత మాత్రము వారిని విడుచుటకు ఇష్టము లేని సమయంలో 10 విధములైనటువంటి తెగుళ్లను వారి మీదకి రప్పించుట మనము చూచుచూ ఉన్నాం. నీరు రక్తముగా మార్చబడుట మొదటి తెగులు కాగా, కప్పలు విస్తారముగా వచ్చుట, పేలు వచ్చుట, ధూళి అంతా కూడా పేలుగా మారిపోవుట, ఈగల గుంపులు వచ్చుట, పశువులకు తెగుళ్ళు వచ్చుట, పొక్కులు పొక్కే దద్దుర్లు వచ్చుట, వడగండ్లు వచ్చుట, మిడతలు వచ్చుట, 3 రోజులు చిమ్మ చీకటి కలుగుట, అలాగే ప్రథమ సంతానము, మనుషులలోనేమి పశువులలోనేమి ప్రథమ సంతానము హతమగుట. ఈ 10వ తెగులు తరువాత అంతవరకు ఓర్చుకొనిన వారు, ఇక మా వల్ల కాదు, మేము చచ్చిన వారం అనుకుని ఈ దేశమును విడిచి మీరు వెళ్ళండి అని చెప్పినటువంటి మాట. ఐగుప్తు దేశములో ఉన్న ప్రతి ఇంటిలో ఒక శవము ఉన్నది, కానీ ఇశ్రాయేలుల ఇండ్లలో ఎవరి ఇంటిలోనూ శవము లేదు. అందరినీ దేవుడు కాపాడారు. సంహార దూత వారి ఇండ్లలోనికి ప్రవేశించలేదు. ఈలాగు సంహార దూత వారి ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉండడానికి వారిని కాపాడినది ఎవరు అంటే గొర్రె పిల్ల రక్తము. గొర్రె పిల్ల రక్తము. ఇంటికి ఒక గొర్రె పిల్ల చొప్పున వధించవలసిన వారై ఉన్నారు అని ఆ యొక్క ఈసోపు కొంచె ద్వారా ఆ రక్తమును వారి గుమ్మపు కమ్మెలకు పూయవలసి ఉన్నదని, దానిని చూచి సంహారదూత దాటిపోతారు అని, ఇలాగూ ప్రియమైన వాళ్ళ ప్రభువు చెప్పినటువంటి మాటలు మనము చదివిన వారమై ఉన్నాం. ఆ ప్రకారంగా వారు ఇంటికి ఒక గొర్రె పిల్లను వధించారు. ఆ గొర్రె పిల్ల రక్తమును వారి యొక్క ద్వార బంధములు, నిలువ కమ్ముకు, అడ్డకమ్ముకు పూసినారు. ఆ యొక్క మాంసమును వారు భుజించినారు. ఆ సమయమందు ఆ యొక్క గొర్రె పిల్ల రక్తపు ఆనవాలను చూచి సంహార దూత వారి గృహములోనికి ప్రవేశించలేదు గనుక వారందరూ రక్షింపబడినటువంటి సంగతిని మనము చూచుచూ ఉన్నాము. దీనికి సూచనగా తరతరములకు ఈ యొక్క పండుగను ఆచరించవలసింది అని దేవుడు వారికి తెలియచేసినటువంటి కట్టడగా మనము చూచుచూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, 24 మనం చూసినప్పుడు 12వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను, యెహోవా తాను సెలవిచ్చినట్లు
మీకుచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. 14వ వచనంలో కూడా చూస్తే, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిశ్చయమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఒక పండుగగా మీరు చేసుకొనవలసి ఉన్నట్టుగా తెలియచేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకు 7 పండుగలు ఉన్నట్లుగా మనము చూచుచు ఉన్నాము. వాటిలో పస్కా పండుగ ఒకటి. ఇది ప్రధానమైన పండుగ. లేవియ కాండ 23 అధ్యాయంలో ఈ 7 పండుగల వివరణ వ్రాయబడి ఉన్నది. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఈ 3 కలిసి ఒక పండుగగాను, పెంతెకోస్తు పండుగ ఒక పండుగగాను, అలాగే బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ 3 కలిసి ఒక పండుగగాను ఇశ్రాయేలీయులు ఆచరిస్తూ వచ్చారని మనం లేవియ కాండంలో మనం చూస్తూ ఉన్నాం. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ ఒక పండుగ, పెంతెకోస్తు పండుగ ఒక పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ కలిసి ఒక పండుగ. ఈ 7 పండుగలు కలిసి 3 పండుగలుగా వారు ఆచరిస్తూ వచ్చారు. ఆత్మీయంగా కూడా మనం చూస్తే ఇశ్రాయేలీయుల పండుగలను క్రైస్తవ పండుగలుగా మనము అన్వయించుకోగలిగితే, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఈ 3 కలిసి మానవ రక్షణకు సూచనగా కనబడుచు ఉన్నది. ఆ గొర్రె పిల్ల ఎలాగున ఇశ్రాయేలీయులను మరి రక్షించుటకు సాధనమైనదు. యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల, పస్కా గొర్రె పిల్ల మన పాపం నుండి విమోచించడానికి మనకు సాధనమై ఉన్నది కనుక మరి ఇది రక్షణ పండుగగా క్రైస్తవులమైన మనము అన్వయించుకొనవలసిన వారమై ఉన్నాం. వారికి పెంతెకోస్తు పండుగ కనబడుచు ఉన్నది. అలాగే రక్షింపబడిన మనము, బాప్తిసం పొందిన మనము, మారు మనసు పొందిన మనము, ఆత్మ నింపుదల కలిగి ఉండుట, పేతురు గారు కూడా చెప్పిన మాట ఇది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అన్నారు. కాబట్టి అక్కడ వారి పెంతెకోస్తు పండుగ జరిగించబడినట్టే మనము కూడా ఆత్మను పొందుట మన జీవితంలో మనకు అవసరమై ఉన్నది. ఇది ఒక పండుగ. ఇది జరిగిన తరువాత ఇశ్రాయేలీయులు బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ ఇది దేనికి సూచనగా ఉన్నది అంటే, రాకడలో ఆయత్తపడే రాకడ పండుగను మనకు సూచనగా ఉంటూ ఉన్నది. కాబట్టి క్రైస్తవుడు రక్షింపబడి ఆత్మను పొంది 2వ రాకడలు ప్రభువుతో కలిసి మేఘమెక్కుట రాకడ పండుగనకు ఈ ఇశ్రాయేలీయుల పండుగలు ఆత్మీయ సూచనలుగా మనకు ఉన్నవి అని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ప్రస్తుతం మనము పస్కా గొర్రె పిల్లను గూర్చి మనము చూచుచూ ఉన్నాము. ఈ పస్కా గొర్రె పిల్ల ఇశ్రాయేలీయులను ఫరో బానిసత్వపు గండము నుండి తప్పించి, 2 ఇశ్రాయేలీయులకు సంహార దూత వారి మీదకి రాకుండా, ఆ మరణ దూత వారిని నాశనము చేయకుండా తప్పించినట్లు మనము చూచుచూ ఉన్నాము. నా సంకటములన్నీయు తీరిపోయెను, సంహార దూత నన్ను దాటిపోయెను, నా సంకటములన్నీయు తీరిపోయెను, సంహార దూత నన్ను దాటిపోయెను, ఫరోకు నేనింకా దాసుడన్ కాను, ఫరోకు నేనింకా దాసుడన్ కాను, పరమాకానానుకు హక్కుదారుడన్, పరమాకానానుకు హక్కుదారుడన్, నా సంకటములన్నీయు
తీరిపోయెను, సంహార దూత నన్ను దాటిపోయెను. దేవునికి స్తుతి కలుగును గాక. తరతరములకు నిజమైన కట్టడగా ఈ యొక్క పస్కా పండుగను ఇశ్రాయేలీయులకు నిజమైన కట్టడగా విధించినట్లుగానే ఆ తరువాత ఇశ్రాయేలీయులు ఆ పండుగను నేటి వరకు నిత్యమైన కట్టడగా అనుసరించుచున్నట్లు, ఆచరించుచున్నట్లు మనము చూడగలుగుతున్నాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తరువాత ఈ పండుగను వారు ఆచరించారని, దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో హిజ్కియా పరిపాలన కాలమందు ఈ పండుగను వారు ఆచరించారని, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 21, 22 వచనములలో హోషియా పాలన కాలమందు ఈ పండుగను వారు ఆచరించారని, యెజ్రా గ్రంథములు 6వ అధ్యాయం 19వ వచనాన్ని బట్టి చూస్తే చెరలో నుండి విడుదల పొందిన తరువాత వారు ఈ పండుగను ఆచరించారని, క్రొత్త నిబంధనలు లూకా సువార్త 2వ అధ్యాయం 41, 42 వచనములు చొప్పున యేసుక్రీస్తు జన్మ కాలమందు 12 ఏళ్ల వయసులో ఆయన ఈ పండుగను ఆచరించడానికి తల్లిదండ్రులతో పాటు ఆయన వెళ్ళినట్లుగాను, మత్తయి సువార్త 26వ అధ్యాయం 19వ వచన ప్రకారము ఆయన చివరి రాత్రి కూడా ఈ పస్కా పండుగను తన జీవనయానంలో 33.5 సంవత్సరాల జీవితంలో చివరి రాత్రి ఆయన సిలువ వేయబడక మునుపు చివరి రాత్రి ఈ పస్కా పండుగను ఆయన ఆచరించినట్టుగాను లేఖనములలో మనము చూచుచూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఈ పస్కా పశువు మన ప్రియమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు సూచనగా ఉన్నది. మనం కల్వరి అధ్యాయమైనటువంటి యెషయా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే 53వ అధ్యాయంలో అనేకమైన కల్వరి సంగతులను యెషయా ప్రవక్త బోధిస్తూ 7వ వచనంలో ఈ మాటలు తెలియచేయచ్చు అన్నాడు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తుని రక్షకుని గొర్రె పిల్లగా, కల్వరి గొర్రె పిల్లగా ఆయన వర్ణిస్తూ, ఈ గొర్రె పిల్ల ఏ విధమైన పాపము చేయకపోయినను, ఏ విధమైనటువంటి అపరాధము చేయకపోయినను, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు, మనకిష్టమైన త్రోవలోనికి మనము తిరిగిపోయినప్పుడు, లోకానుసారముగా మనము జీవించుచున్నప్పుడు మన పాప భారమంతా, శాప భారమంతా, వ్యాధి భారమంతా, శిక్ష భారమంతా ఆయన మీద ప్రభు వేసినప్పుడు వాటన్నిటినీ మౌనముగా భరించిన, నోరు తెరవకుండా వాటన్నిటినీ సహించిన, వాటన్నిటిని వహించిన యేసుక్రీస్తునే ఈ కల్వరి గొర్రె పిల్లను గూర్చి ప్రవక్త ప్రవచించుచున్న మాట. ఆ వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. వధ చేయబడు గొర్రె వాలే బదులేమి పాలుక లేదు. వధ చేయబడు గొర్రె వాలే బదులేమి పాలుక లేదు. దూషించు వారిని జూచి దీవించి క్షమించి చూడు. దూషించు వారిని జూచి దీవించి క్షమించి చూడు. నీ కోసమే, అది నీ కోసమే, నీ కోసమే
అది నా కోసమే. కల్వారి గిరిలోన సిల్వాలో శ్రీయేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను, ఘోర బాధలు పొందెను. యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చినటువంటి ఆ ప్రియమైన ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికై యోహాను అనే దైవజనుడు యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి ఆయన బాప్తిస్మం ఇచ్చుచు ఉండగా, యేసుక్రీస్తు తాను సేవ చేయు దినములు సమీపించినప్పుడు యోహాను యొద్దకు బాప్తిసం పొందడానికై వచ్చినటువంటి చరిత్ర మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఆ సమయమందు బాప్తిస్మిచ్చే యోహాను ఆయనను గూర్చి ఇచ్చుచున్న సాక్ష్యమును యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. 36వ వచనాన్ని కూడా, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఇశ్రాయేలీయులను కాపాడుట కొరకు ఏ విధముగా ఐగుప్తులో ఇంటికి ఒక గొర్రె చొప్పున పస్కా గొర్రె పిల్ల వధింపబడి ఉన్నదో, లోకమంతటి పాప పరిహారము నిమిత్తము లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ క్రీస్తు ప్రభు వధింపబడినట్లు మరి యోహాను అనే బాప్తిసం ఇచ్చేటటువంటి దైవ సేవకుడు యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ముందుగా పంపబడినటువంటి ఈ సేవకుడు ఆయన గూర్చి ఇచ్చుచున్న సాక్ష్యమును మనము చూచుచూ ఉన్నాము. గ్రహించవలసినదిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ సంగతిని గూర్చి వేదాంతి సిలువను గూర్చి అధికముగా ప్రబోధము చేసినటువంటి పౌలు అనే దైవ సేవకుడు కూడా మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూచినప్పుడు ఈ సంగతిని 5వ అధ్యాయం 1వ పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమునైన పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. దేవునికి స్తుతి కలుగునుగాక. గొర్రె పిల్ల విలువైన రక్తములు, గొర్రె పిల్ల విలువైన రక్తములు కడుగాబడి నేను రక్షణ పొందితిన్, కడుగాబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీయు తీరిపోయెను, సంహారదూత నన్ను దాటిపోయెను. నా సంకటములన్నీయు తీరిపోయెను, సంహారదూత నన్ను దాటిపోయెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ గొర్రె పిల్ల రక్తము ద్వారా మనమందరం విడుదల పొందుచున్నాము. పాత నిబంధన కాలమందు ఫరో అనగా సాతానుకు సాదృశ్యంగా ఉన్న ఫరో యొక్క బానిసత్వము నుండి విడుదల పొందడానికి, విమోచింపబడ్డానికి ఎలాగున ఆ యొక్క మరి పస్కా గొర్రె పిల్ల రక్తము విడుదల చేసినదో, అలాగే నేటి దినముల యందు
సాతాను యొక్క బానిసత్వము నుండి, ఆ పాప శృంఖలాల నుండి విడుదల పొందడానికై గొర్రె పిల్ల అయినటువంటి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అయినటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా మనమందరము విడుదల పొందుచు ఉన్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలు మొదటి అధ్యాయములు 18 వచనం నుండి మనం చూస్తే పేతురు గారి సంగతిని మనకు తెలియజేస్తున్నారు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను అనుసరించున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషమును నిష్కలంకమునగు అమూల్యమైనటువంటి రక్తము చేత, క్రీస్తు రక్తము చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. గొర్రె పిల్ల వంటి యేసు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఈయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క అనాది సంకల్పన, దేవుని యొక్క అనాది ప్రణాళిక నిన్ను గూర్చి నన్ను గూర్చి మన పాపం నుండి విడుదల చేయుట కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రణాళిక, అనాది ప్రణాళిక ఏమిటి అంటే ఈ గొర్రె పిల్ల యేసుక్రీస్తును గొర్రె పిల్ల ద్వారా మనమందరము విడుదల పొందుట కొరకు దేవుని నిర్ణయము. పస్కా గొర్రె పిల్ల, కల్వరి గొర్రె పిల్ల. ఇశ్రాయేలును విడుదల చేయుటకు పస్కా గొర్రె పిల్ల సాధనమైతే, సర్వ మానవాళి పాప పరిహారం కొరకు కల్వరి గొర్రె పిల్ల, యేసుక్రీస్తును గొర్రె పిల్ల ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. యేసుక్రీస్తే ఆ గొర్రె పిల్ల అని చెప్పడానికి యోహాను అనే యేసు రొమ్మును ఆనుకున్నటువంటి ఆ ప్రియమైనటువంటి శిష్యుడు ప్రకటన గ్రంథంలో సుమారుగా 25 సార్లు ఈ ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల గొర్రె పిల్ల గొర్రె పిల్ల అనే మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనాల్లో గొర్రె పిల్ల అనే మాట, 6వ అధ్యాయం 1వ వచనం 16వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట, 7వ అధ్యాయం 10వ వచనం 14వ వచనం 17వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట, 12వ అధ్యాయం 11వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట, 13వ అధ్యాయం 8వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం 10వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట, 15వ అధ్యాయం 4వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట, అలాగే 19వ అధ్యాయం 7వ వచనంలో 9వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట, 21వ అధ్యాయంలో 4వ వచనంలో 9వ వచనంలో 22వ వచనంలో 23వ వచనంలో 27వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట, 22వ అధ్యాయం 3వ వచనంలో గొర్రె పిల్ల అనే మాట. సుమారుగా 25 సార్లు ఆయన గొర్రె పిల్ల అయి ఉన్నారు అని మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం 21వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ దేవాలయం లేదు, గొర్రె పిల్లయ్య అక్కడ దేవాలయం అనే మాట. 27వ వచనంలో గొర్రె పిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వారే అందులోనికి ప్రవేశిస్తారు అనే మాట. ఇలాగూ గొర్రె పిల్ల గొర్రె పిల్ల గొర్రె పిల్ల అంటూ పలు పర్యాయములు ఈ కల్వరి గొర్రె పిల్లను గూర్చి ప్రకటన గ్రంథం అంతా మనము చూడగలుగుచు ఉన్నాం. ఎలాగున పస్కా గొర్రె పిల్ల ప్రత్యేకింపబడిందో అలాగే ప్రత్యేకింపబడిన గొర్రె పిల్ల ముందే ఏర్పరచబడిన గొర్రె పిల్లగా జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన గొర్రె పిల్ల, కుటుంబానికి ఒక గొర్రె పిల్లగా వారు ఎలాగూ మరి ఏర్పాటు చేసుకున్నారు, అలాగే ప్రతి కుటుంబ రక్షణ కొరకు ఏర్పాటు చేసిన గొర్రె పిల్ల. వారు అక్కడ వధించిన గొర్రె పిల్ల నిర్దోషమైనదై ఉండాలి అని వ్రాయబడినట్టుగా యేసుక్రీస్తు కూడా ఆయన ఏ విధమైనటువంటి పాపము లేనటువంటి గొర్రె పిల్ల అని
మనకు హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారి యొక్క మాటలను మనం పరిశీలన చేసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తుని మనము చూచుచూ ఉన్నాము. ప్రియులరా, అలాగే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము మరి ఎలాగున వారి కమ్ములకు పూసుకొనవలసిన వారై ఉన్నారు. అలాగే ఈ గొర్రె పిల్ల యొక్క రక్తములోనికి వచ్చి ఆ యేసు రక్తములో మనం కడుక్కొనడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధి నివారణ, ఆ రక్తము నేటి దినముల యందు కాలువల వలె ప్రవహించుచు ఉన్నది గనుక, ప్రవహించుచున్న యేసు రక్తములో మునిగి మనం పాపము నుండి విడుదల పొందవలసిన వారమై ఉన్నాం. కాలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు జాలి బారుచుండెను. ఒక ప్రక్క యేసు రక్తం ప్రవహిస్తూ ఉండగా, ఇంకొక ప్రక్క యేసు ప్రేమ, యేసు జాలి, యేసు వారి యొక్క దయ ప్రవహించుచు ఉన్నది గనుక ఈ రక్తము యొద్దకు వచ్చి, దేవా నేను పాపినని వేడుకుంటే పాప క్షమాపణ, వ్యాధి నివారణ, శాపము నుండి విడుదల కలుగును అని మనమందరము గుర్తించవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. గ్రహించండి. అంతేకాదు, వారు ఆ గొర్రెపిల్ల మాంసమును తిన్నట్టుగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరమును తినుట, యేసు ప్రభు వారి యొక్క రక్తమును త్రాగుట, ఇది కొత్త నిబంధన. పాత నిబంధనలు విధానము వేరు, క్రొత్త నిబంధన విధానం వేరు. క్రొత్త నిబంధన విధాన ప్రకారముగా బలి అయిపోయినటువంటి యేసు శరీరమును మనము తిని ఆయన రక్తమును త్రాగుచు సాగిపోవలసిన వారమై ఉన్నాము. ఇదంతా చూడగా పస్కా గొర్రె పిల్ల యేసుక్రీస్తునకు సాధనమై ఉన్నారు. ఆ గొర్రె పిల్ల ద్వారా వారు విడుదల పొందారు. ఈ గొర్రె పిల్లను మనం సమీపించి సిలువలో మన నిమిత్తం బలి అయిపోయిన ఈ యజ్ఞ పశువు, యాగ పశువు, ఈ పస్కా పశువు, ఈ పస్కా గొర్రె పిల్ల యొద్దకు వచ్చి, దేవా నేను పాపిని వేడుకొనడం ద్వారా మన పాపము నుండి విడుదల పొందుతాం. అందరూ యేసుక్రీస్తు సిలువ యొద్దకు వచ్చి సిలువలో వేలాడుచున్నటువంటి ఈ కల్వరి గొర్రె పిల్లను సమీపించి ఆయన ద్వారా విడుదల పొందుదాం, రక్షణ అందుకుందాం, మహిమ రాక కొరకు సిద్ధపడదాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తండ్రి వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము తండ్రి. పస్కా గొర్రె పిల్ల ఇశ్రాయేలును విడుదల చేసినట్లు నేడు సర్వ సమాజము, సర్వలోకము కల్వరి గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ద్వారా విడుదల పొందుటకాయ మీరు ఏర్పాటు చేసిన ఈ ఏర్పాటును మేము గుర్తించి, ఈ కల్వరి గొర్రె పిల్లైన యేసుక్రీస్తును మేము సమీపించి, సిలువను సమీపించి, సిలువలో యజ్ఞ పశువైనటువంటి యేసుక్రీస్తును సమీపించి పాపం నుండి విడుదల పొంది మహిమ రాక కొరకు ఆయత్తపడుటకు లోకమంతటికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మెళపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మను శోధనను తేకుముకి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము
కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మరణాత.